ఒక గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం, కొంచెం పచ్చెనపప్పు, కొన్ని మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ 2 టైమ్స్ శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకోవాలండి. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు 5, పచ్చిమిర్చి 12, వెల్లుల్లి, జీలకర్ర కొంచెం, చింతపండు కొంచెం, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగినాయి కదండి, ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలండి. ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి. అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి. మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకోవాలండి. రుబ్బుల పిండిలో కొన్ని వాటర్ వేసి ఇలా జారుడుగా కలుపుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకుని బాగా కలపాలండి. పాన్ వేడెక్కిన తర్వాత ఇలా దోశ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి లైట్గా. టూ మినిట్స్ అలా కాలనివ్వాలండి, ఎర్రగా వచ్చేంత వరకు.